మన అనంతపురంలోని రుద్రంపేట బైపాస్లో రెనాల్డ్ కార్ షోరూమ్ పక్కనే ఫక్రుద్దీన్ యూరోపియన్ సిటీ ఎగ్జిబిషన్ అని చెప్పేసి ఇక్కడైతే కనుక భారీ సెటప్ అయితే వేశారనమాట. మన అనంతపురంలో ఇది వీకెండ్స్లో కానీ డే టైంలో కానీ సాయంత్రం 5 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు అయితే ఓపెన్ చేసి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా టికెట్ ఇక్కడ వచ్చేసి 80 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. 3 సంవత్సరాల పైన పడిన పిల్లలకు కూడా 80 రూపీస్ అయితే ఉంటుంది. సో లోపలికి రాగానే అసలు ఈ మామూలుగా ఉండదు ఎక్స్పీరియన్స్ మాత్రం. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. సో సేమ్ అక్కడ నెమళ్ళు కానీ అక్కడ సెల్ఫీలు దిగుతున్న విధానం కానీ ఒకటని రెండదని కాదు గాయస్, కళ్ళు చెదిరేలా ఉంటుందన్నమాట. సేమ్ యూరోపియన్ సిటీ ఎలా ఉంటుందో అచ్చం అలాగనే వీళ్ళైతే కనుక డిజైన్ చేశారు. సో చూడొచ్చు, ఈ టవర్ కూడా ఉంది కదా, క్లాక్ టవర్, సేమ్ అలానే ఉంటుంది. అండ్ పోయే కొద్దీ పక్షులు కావచ్చు, సెల్ఫీకి సంబంధించి పోస్టర్స్ కావచ్చు, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే బాగా నీట్గా డిజైన్ చేశారు. సో చూస్తున్నారా, ఇక్కడ నుంచి వస్తుంటే ఆర్టిఫిషియల్గా సెట్ చేసినా కూడా చూడడానికి చాలా రియాలిటీగా ఉందన్నమాట. ఆ టీవీ టవర్ అయితేనేమి, ఆ క్లాక్ టవర్ అయితేనేమి. సో ఇట్లా మన అనంతపురంలో ఈ ప్లేస్లో చాలా వరకు ఎగ్జిబిషన్స్ పెడతా ఉంటారు. బట్ ఇదైతే మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది. చూడొచ్చు, ఇక్కడ పోస్టర్లన్నీ కూడా ఫోటోలు దిగడానికి అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి లేటెస్ట్గా పెట్టారంట, ఇది సెల్ఫీ స్టిక్ అనమాట. సో ఇట్లా రౌండ్ తిరుగుతూ ఉంటుంది. అట్లా మనం ఏదైనా రీల్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ పరంగా కావచ్చు, లేదంటే మనకు నచ్చిన వీడియోకి తగ్గట్టు మనం చేసుకోవచ్చు. ఇట్లా లోపలికి పోతానే పైన గొడుగులు పెట్టేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసారా, అసలు ఎంత బాగా డెకరేట్ చేశారో. ఒక స్ట్రీట్ ఎలా ఉంటుంది యూరోపియన్లో అనేదానికి ఒక ఎగ్జాంపుల్నే వాళ్ళు ఇక్కడ ఇట్లా ప్రజెంట్ చేశారు. సో ఏది ఏమైనా కానీ ఆ లైటింగ్ ఎఫెక్ట్ కానీ ఆ కలర్స్ కానీ కళ్ళు చెదిరేలా ఉన్నాయి వర్మ అని చెప్పచ్చు. సో ఇట్లా మన అనంతపురంలో ఉన్న వాళ్ళు చాలామంది అయితే కనుక వీకెండ్స్లో సాటర్డే సండే ఎక్కడికి పోవాలా అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ వచ్చేసి కేవలం 80 రూపీస్కే అనమాట. మంచి ప్లేస్ చూడొచ్చు. సో నాకైతే ఇది చాలా వర్త్ అనిపించింది. అండ్ ఇక్కడ లైట్స్ కానీ ఆ గొడుగులు పెట్టేశారనమాట అంబ్రెల్లా పైన. ఆ అంబ్రెల్లాస్ అన్ని సెట్ చేసిన విధానం కూడా నాకు చాలా డిఫరెంట్ అనిపించింది. సో ఇక్కడ టెలిఫోన్ బూత్ కావచ్చు, ఆ పిల్లలు ఫోటోలు దిగుతున్న విధానం కావచ్చు, సో కొంచెం కొత్తగా అనిపించింది నాకు కూడా. అంటే ఎగ్జిబిషన్లన్నీ ఉంటాయి, బట్ ఈ తరహాలో ఆ డెకరేషన్ కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ ఖర్చు చూడొచ్చు మీరు. సో చాలా బాగా అయితే కనుక ఏర్పాటు చేశారు. రోడ్డు కూడా నడుస్తూ ఉంటే సేమ్ రోడ్లో పోయినట్టే ఉంది. ఈ పిల్లలు ఫోటో దిగుతున్నారు, ఫ్రేమ్ కరెక్ట్గా ఉందని చూసాను నేను. సో ఇది నాకు తెలియకుండా వీడియో తీశారనమాట అనంతపురం అన్న. ఇట్లా కూర్చొని స్ట్రీట్లో ఫోటోలు దిగొచ్చు. చూసారా ఎంతమంది జనాలు వస్తున్నారో, పోతూ ఉంటే జనాలు వస్తూనే ఉన్నారు. అసలు ఎక్కడే కానీ తగ్గట్లేదు అనమాట, జనాలు కూడా అట్లే వస్తున్నారు. ఎందుకంటే అందరూ ఫోటోలు తీసుకొని పెడతారనమాట ఇట్లా ఫ్రేమ్లలో కావచ్చు, లేదంటే ఇక్కడ ఐ లవ్ అనంతపురం అని చెప్పేస్తుంది. ఇవన్నీ పెట్టినప్పుడు ఎక్కడ ఇదని అడుగుతారు ఎవరైనా. సో అది ఎక్కడ అంటే ఇంకా యూరోపియన్ సిటీ అనంతపురం ఎగ్జిబిషన్ పెట్టేశారని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇట్లా లోపలికి రాగానే ఇక్కడైతే కనుక ఒక రాజమహల్ లాగా ఉంది. సో ఎలిజబెత్ రాణి ఉంటుంది కదా, ఆమెకు సంబంధించిన గుర్రం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు డిజైన్ చేశారు. సో రియల్ అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ అలాగనే రియాలిటీగా చూపించారు అనమాట. ఆ ప్రయత్నం చేసింది నాకు హ్యాపీ అనిపించింది. సో అన్నీ కూడా పోస్టర్లే. ఈ గుర్రం చూడండి, ఇక్కడ గుర్రం మీద కూర్చుంది హృతిక్ రోషన్ లాగా అనిపించింది నాకైతే. ఆ వైట్ గుర్రం, ఆ గోల్డ్ ఫినిషింగ్లో మనిషి ఉండడం. సో ఇవన్నీ వీడియోలో చూడడం కంటే కూడా మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. అక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఎంత బాగుందో ఇది. సో ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళు స్టెప్ బై స్టెప్ చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఈ ఫ్రేమ్స్ కావచ్చు, ఈ డాల్స్ కావచ్చు. సో ఇట్లా ప్రతిదీ యూరోపియన్ సిటీ కల్చర్ని ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. ఏదేమైనప్పటికీ మన అనంతపురంలో ఇలా ఉండడం అనేది మనకైతే చాలా కొత్త అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇట్లా లోపలికి రాగానే లేడీస్ సంబంధించి ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అనమాట. 1 గ్రామ్ గోల్డ్ అంటారు మరి, ఇవన్నీ ఉంటాయి. సో చిన్నపిల్లలకి సంబంధించి బెలూన్స్ ఉంటాయి. అండ్ ఇలా చూస్తే కనుక పునీత్ గారి ఆ ఫోటో పెట్టడం కూడా నాకు బాగా ప్లస్ అనిపించింది ఫోటో దిగడానికి పక్కన. సో లైటింగ్ బాగా ఏర్పాటు చేశారు ఇట్లా వెళ్ళడానికి. అంతా కూడా నీట్గా అయితే ఉంది, ఎక్కడే కానీ దట్టిగా అయితే లేదు. సో అట్లా నడిచినట్టు ఉంటుంది, అట్ ది సేమ్ టైం షాపింగ్ చేసినట్టు ఉంటుంది. సో ఇక్కడ లేడీస్ సంబంధించి ఎన్ని ఉన్నాయి చూడొచ్చు, బ్యాంగిల్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా టాటూస్, టెంపరీ టాటూస్. ఇట్లా నేనైతే గేమ్ ఆడాను అనమాట. సో ఫస్ట్ అటెంప్ట్లోనే పడింది, అది కూడా సెకండ్ అటెంప్ట్ అయితే ఎత్తిపోయింది.
సో వాళ్ళు డబ్బులు అడిగారు. అరే ప్రమోషన్ చేస్తున్నాను, డబ్బులు ఎందుకు ఇచ్చేదని చెప్పేసి లైట్ తీసుకొని చెప్తున్నాను. ఓకే, సెట్ అయింది. అందరూ నవ్వుతున్నారు. మనం ఎక్కడుంటే అక్కడ సరదాగానే ఉంటుంది, మామూలుగా ఉండదు, కామెడీగా ఉంటాం మనం. ఎందుకంటే అందులో కలిసిపోతుంటాను నేను కూడా. నాకు అలవాటు అయిపోయింది. ఫస్ట్ ఇంట్రోవర్ట్గా ఉండేవాడిని, ఎవరితో మాట్లాడేవాడిని కాదు, కలిసేవాడిని కాదు. బట్ యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఆ ఫీలింగ్ అంతా కూడా వెళ్ళిపోయిందనమాట. అందరితో ఎవరు కనిపించినా సరే హాయ్ అన్న అంటే హాయ్ అని మాట్లాడడమే. ఇంకా ఇదంతా కూడా ఎగ్జిబిషన్ అంతా కూడా బాగా లైట్స్తో బాగా డిజైన్ చేశారు. ఆ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుంది, పావు బాజీ అని చెప్పేసి, రాజస్థాన్ ఫుడ్ జోన్ అని చెప్పేసి. సో ఇట్లా డ్రోన్ షాట్లలో ఇలా ఉంటుంది అనమాట. సో ఏది ఏమైనప్పటికీ గైస్, మన అనంతపురంలోనే రుద్రంపేట బైపాస్లో ఉంది. 8 రూపీసే అనమాట టికెట్ కూడా. సో ఫ్యామిలీతో అలా స్పెండ్ చేయండి పోయి, మీ పిల్లలతో కానీ. సో ఇంట్లో వాళ్ళని మిస్ అయిన వాళ్ళు కూడా అట్లా బయటికి వెళ్తే మీకు కూడా మనసంతా కూడా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలోచన చేస్తున్నారు, ఇప్పుడే వెళ్ళి విజిట్ చేయండి. మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.